ఈ రోజు ఎపిసోడ్ చూసాక ఎంతమందికి కళ్యాణ్ లాంటి ఫ్రెండ్ ప్రతి ఒక్కళ్ళ లైఫ్ లో ఉండాలిరా బాబు అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ కళ్యాణ్ నిజంగా ఈ రోజు తీసుకున్న స్టాండ్ కావచ్చు ఫ్రెండ్ కోసం ఏదైనా అదుర్స్ అంటే అదుర్స్. అండ్ కళ్యాణ్ ఈ రోజు విన్నర్ మెటీరియల్ అన్న రేంజ్ కి వెళ్ళిపోయాడు అనమాట ఈ ఒక్క ఎపిసోడ్ తో. నెక్స్ట్ వచ్చేసి తనూజ ఎక్కడో కొంచెం ఫ్లిప్ అయింది అనిపించింది సంచాలక్ విషయంలో. అది వీకెండ్ ఎపిసోడ్ లో చూపించలేదు, బట్ మనకి వీడియోలో క్లియర్ గా చూసాము. కానీ అక్కడ దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయింది అనమాట. ఇంకా బర్నీ గారి విషయానికి వస్తే అర్జున్ రెడ్డిలా ఉండమన్నారు అనేసి ఫైర్ స్టార్ట్ చేశారు. మరి ఆ ఫైర్ కంటిన్యూ అవబోతుందో ఈ ఒక్క రోజుతో ఆగిపోతుందో చూడాలి కమింగ్ ఎపిసోడ్స్ లో. సంజన గారు ఈ పర్టికులర్ ఎపిసోడ్ లో మళ్ళీ మాట జారారా, లేకపోతే ఏంటి, అసలు ఏం జరిగింది, కాన్వర్జేషన్ ఏంటి, ఆ గొడవ ఏంటి, మొత్తం ఈ వీడియోలో సుత్తి లేకుండా మాట్లాడుకుందాము. ఇంకా రీతు ఎక్కడో ఏమన్నా తనూజతో కొంచెం ఫేవర్ గా ఉండాలి, ఫ్యామిలీ వీక్ తర్వాత ఏమన్నా రియలైజ్ అయిందా ఏంటి అనేది కూడా మాట్లాడుకుందాము. సో ఎవరిని నామినేట్ చేశారు, ఏం పాయింట్స్ పెట్టారు, ఎంత ఫైర్ వచ్చింది ఏంటి అనేది మొత్తం క్లియర్ గా మాట్లాడుకుందామండి. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు ఎవరన్నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో మనకి ఇంకా ఈ రోజు ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే సాంగ్ తో స్టార్ట్ అయింది. అందరూ ఫుల్ జోష్ లో ఉన్నారనమాట. ఎందుకంటే ఫ్యామిలీ వీక్ అయిపోయింది, ఫ్రెండ్స్ వచ్చారు, కావాల్సినంత బూస్టప్ వచ్చింది. బట్ దివ్య ఎక్కడో పాపం ఒక మూల కూర్చొని చాలా డల్ గా ఉందన్నమాట. ఎందుకంటే వచ్చిన వాళ్ళు ఎవరు పెద్ద టాప్ 5 లో లేదు. అండ్ ఆల్మోస్ట్ ఎలిమినేట్ అవ్వబోయి సేఫ్ అయింది. ఇంకా బర్నీ గారు వాళ్ళ ఫ్యామిలీ కూడా కొంచెం రిజెక్షన్ టైప్ లో అనిపించి కొంచెం బాధగా డల్ గా కూర్చొని ఉందన్నమాట. ఇక నామినేషన్స్ కి ముందే సంజన గారు డెమోన్తో చెప్తున్నారు ఏంటంటే, నేను నామినేట్ చేస్తాను బట్ మధ్యలో నువ్వు రాకు, అంటే రీతూని చేసినాము నువ్వు మధ్యలో రాకు, నీ మీద ఏమీ లేదు అన్నట్లు చెప్తుంటే డెమోన్ అంటాడు, ఒకవేళ నా టాపిక్ తెస్తే ఏదైనా స్టాండ్ తీసుకోవాల్సి వస్తే తీసుకుంటాను అంటే సంజన గారు అక్కడ కూడా చెప్పారనమాట. ఏంటంటే నీ టాపిక్ వస్తుంది బట్ స్టిల్ నెగటివ్ గా నీ మీద నెగటివ్ ఏం లేదు అన్నట్లు చెప్తారు. తర్వాత కూడా తనూజ, రీతు, డెమోన్ అని సంజన గారు కూర్చుంటే కూడా మళ్ళీ వాళ్ళిద్దరు వెళ్ళిపోయాక సంజన గారు అంటారు, వీళ్ళది ఫ్రెండ్షిప్ కాదు, లవ్ కాదు, అసలు ఏంటి వీళ్ళ రిలేషన్ అన్నట్లు ఏదో మాట్లాడుతూ ఉంటుంది. తనుజ అంటుంది మనకెందుకు, వదిలేసేయండి, వాళ్ళ క్లారిటీ ఉంది కదా అనేసి. ఓకే, ఇంక ఈ డిస్కషన్స్ ఇవంతా పక్కన పెట్టేస్తే నెక్స్ట్ మెయిన్ నామినేషన్ స్టార్ట్ అనమాట. ఈసారి నామినేషన్స్ ఏంటంటే 2 rounds లో ఉండిపోతున్నాయి. ఫస్ట్ రౌండ్ వచ్చేసి ప్రైవేట్ నామినేషన్. వీళ్ళు డెన్ రూమ్ కి వెళ్ళి ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ నేమ్, రీజన్ చెప్పేసి బాక్స్ లో వేసేయాలి. సెకండ్ నామినేషన్ వచ్చేసి మనకి ప్రీవియస్ సీజన్స్ లో చూసాం కదా, ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ ఫోటోను వచ్చేసి ఫైర్ లో వేసి కాల్ చేయాలన్నమాట. ఈసారి టఫ్ అనే చెప్పాలి, ఎందుకంటే బాగా బాండ్స్ అయిపోయాయి, అన్ని తక్కువ మంది అయిపోయారు, సిల్లీ నామినేషన్స్ చేయడం కుదరదు. ఇంత టఫ్ దీంట్లో కూడా సిల్లీ నామినేషన్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఆ సిల్లీ నామినేషన్స్ ఏంటో ఆ టైం వచ్చినప్పుడు మాట్లాడుకుందాము. సో ఫస్ట్ ఇమాన్యుయల్, సీక్రెట్ నామినేషన్ లో ఇమాన్యుయల్ తో స్టార్ట్ అయింది. ఇమాన్యుయల్ వచ్చేసి డెమోని నామినేట్ చేశారనమాట. రీజన్ ఏంటి అంటే కెప్టెన్సీ టాస్క్ లో గివ్ అప్ ఇవ్వడం నచ్చలేదు. ఎందుకు అంటే అక్కడ చాలా ఛాన్స్ ఉంది, రీతు డెమోన్ కలిసి సుమనన్న కోటేసి సుమనన్నని ఎలిమినేట్ చేస్తుండొచ్చు. సో ఛాన్స్ వచ్చిండేది. కాకపోతే వాళ్ళు ఎక్కడ, డెమోన్ అక్కడ క్లియర్ గా అర్థమవుతుంది రీతు కోసం సాక్రిఫైస్ చేశాడు, గివప్ చేశాడు, ఏదో ఫేవర్ అయితే చేశాడు అనేసి. అది నచ్చలేదు అని చెప్పి నామినేట్ చేశాడు. అండ్ వ్యాలిడ్ పాయింట్, నాకైతే వ్యాలిడ్ పాయింట్ అనే అనిపించింది. నెక్స్ట్ కళ్యాణ్ వచ్చేసి సుమనన్నను నామినేట్ చేశాడు. ఎందుకు అంటే నామినేషన్స్ అంటేనే తీసుకోలేడు, ఏదైనా కూడా ఫాస్ట్ గా అర్థం కాదు, ఇంప్రూవ్ చేసుకున్నాడు బట్ స్టిల్ ఏంటంటే టాస్క్ ఏదైనా వచ్చినా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది, ఇంకా చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి అన్నట్లు పాయింట్ చెప్పాడు అనమాట. గేమ్ ఫాస్ట్ గా అర్థం చేసుకోలేడు అని కూడా. నెక్స్ట్ బర్నీ గారు, మరి బర్నీ గారు రియలైజ్ అయ్యి చేస్తున్నారా లేకపోతే నామినేట్ చేయాలని చేస్తున్నారో తెలియదు, కానీ తనుజాన్ నామినేట్ చేశారు. ఏంటి అంటే రీఎంట్రీ అయిన తర్వాత నేను క్లియర్ గా చెప్పాను ఇద్దరికి, మీకు ఏదన్నా ఇష్యూస్ ఉంటే మీరు మాట్లాడుకోండి, మధ్యలో నన్ను లాగకండి అనేసి. బట్ స్టిల్ మొన్న ఏంటి అంటే మెయిన్ గా తనూజ వల్లనే నేను ఆ టాపిక్ లేకి రావాల్సి వచ్చింది.
సో అది నాకు నచ్చలేదు. ఏంటంటే చిన్నపిల్లల ఆటలాగా అయిపోతుంది తప్పితే ఒక మెచ్యూర్డ్ గేమ్ లాగా అనిపించడం లేదు. ప్రతి దాంట్లో నా టాపిక్ రావడం ఎక్కడో అది నాకు ఎఫెక్ట్ అవుతుంది అన్నట్లు అనిపిస్తుంది. ఇంకా దివ్యాని కూడా ఆల్రెడీ నేను నామినేట్ చేశాను ఇదే పాయింట్ మీద. సో ఇప్పుడు తనుజాని చేస్తున్నాను అన్నట్లు చెప్పారు. ఓకే, నెక్స్ట్ డెమాన్ వచ్చేసి కళ్యాణ్ని నామినేట్ చేశాడు. ఏంటి అంటే సపోర్ట్ చేస్తారు అంటారు, మళ్ళీ ఏంటంటే సపోర్ట్ చేస్తున్నా అంటాడు, ఛాన్స్ రాకుండా రిమూవ్ చేసే దాంట్లో మళ్ళీ నన్నే రిమూవ్ చేస్తాడు. నాకు అక్కడ నచ్చలేదు. ఇంకోటి ఏంటంటే డెమోన్ దీన్ని వదలట్లేదు అనమాట. ఇక్కడ రాజు రాణి టాస్క్, ఐ మీన్ కింగ్ అండ్ క్వీన్స్, అది ఆ టాస్క్ ఆ వీక్ జరిగినప్పుడు ఏదైతే మ్యాన్ హ్యాండ్లింగ్ అనే వర్డ్ వచ్చిందో తనూజాని తోసి ఇది జరిగినప్పుడు, అక్కడ ఫ్రెండ్ గా నా కోసం స్టాండ్ తీసుకోలేదు. తనూజాతో పర్సనల్ గా మాట్లాడారు కానీ నా కోసం స్టాండ్ తీసుకొని మాట్లాడలేదు. నేను చాలా హర్ట్ అయ్యాను అని నామినేట్ చేశాడు. వీళ్ళిద్దరికి ఎక్కడో పర్సనల్ గా పోతా ఉందన్నమాట, అది ఎక్కడ కనెక్ట్ అవ్వట్లేదు, రన్ అవుతూనే ఉంది. మరి ఫైనల్ గా ఏమవుతుందో. తర్వాత దివ్య మేబీ ఫ్యామిలీ వీక్ తర్వాత బాగా రియలైజ్ అయింది అనుకుంటా. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి దివ్యకి అంత ఏం లేదు, అండ్ తనకి హింట్స్ కూడా బాగానే వచ్చాయి, అర్థం చేసుకుంటుందని అనుకుంటున్నాం. సో బర్నీ గారు, ఎందుకంటే చాలా వీక్స్ అంటే నేను సపోర్ట్ చేశాను, బట్ ఆయన దగ్గర నుంచి నేను అదే ఎక్స్పెక్ట్ చేశాను. నా కోసం స్టాండ్ తీసుకుంటారు అనుకున్న ప్రతిసారి ఆయన ఎక్కడో వెనకుంటున్నారు తప్పితే స్టాండ్ తీసుకోవట్లేదు. దానివల్ల ఎక్కడో నేను ఎఫెక్ట్ అవుతున్నాను, గేమ్ ఎక్కడో ఎఫెక్ట్ అవుతుంది, నేను మోరల్స్ తగ్గుతుంది అని ఫీల్ అవుతున్నాను. సో బర్నీ గారిని నామినేట్ చేస్తున్నానని చేసింది. ఓకే, నెక్స్ట్ సుమన్ అన్న. ఇందాక చెప్పాను కదా ఇప్పుడు కూడా ఇంత సిల్లీ నామినేషన్స్ చేస్తారా అని, ఇదే అండి అది. మీకు ఎంతమందికి అనిపించింది చెప్పండి. అంటే మేబీ సుమన్ అన్నకి సంజన గారి మీద పాయింట్స్ ఉన్నాయి ప్రీవియస్ వీక్స్. అదేదో గాజులు వేసుకున్నారు, ఆ వర్డ్ ఒకటి నోరు జారడం, కెప్టెన్సీ అప్పుడు తొక్కలో కెప్టెన్, అండ్ ఆ డస్ట్ బిన్ గొడవ, అది కూడా సుమన్ అన్న కెప్టెన్సీ అప్పుడు. ఇవేవి చెప్పకుండా ఇరిటేషన్ గా అనిపిస్తుంది, హౌస్ హార్మోని తగ్గిపోతుంది. అంటే అంత హౌస్ హార్మోని తగ్గిపోయేలాగా సంజన గారి యాక్టివిటీస్ లాస్ట్ వీక్ లో అయితే ఏమీ లేవు. ఇంకోటి సుమన్ డార్లింగ్ అని పిలవడము, ఇరిటేషన్ వస్తుంది అది ఇది. అంటే అదేదో ఆవిడకే చెప్పొచ్చు కదా పిలవద్దనేసి. ఆవిడేదో కామెడీగా మీరు క్యూట్ గా ఇన్నోసెంట్ గా ఉంటారని పిలిచింది తప్పితే దాన్ని ఇరిటేట్ చేయాలనో, హౌస్ మొత్తం ఇరిటేట్ అవుతున్నారంటే నాకు తెలిసి సంజన గారి వల్ల అంత హౌస్ లో ఇరిటేట్ అయ్యే అంత ఏమీ జరగలేదు ఇప్పుడు ఈ వీక్స్ లో అయితే. సో ఇంకా ఆ పాయింట్ చెప్పి సుమనన్న నామినేట్ చేశారనమాట. నెక్స్ట్ తనుజ డెమోని నామినేట్ చేసింది. రీజన్ ఏంటి అంటే, ఇది బాగా ఈ రీజన్ గుర్తుపెట్టుకోండి, గొడవలు ఎక్కువ పడడం, లాగ్ చేయడం, బయట వాళ్ళు ఏదో హింట్స్ ఇచ్చారు అది ఇది జరిగిన తర్వాత రీతుతో ఎక్కువ గొడవలు పడ్డము, అది నాకు నచ్చలేదు. ఇంకా స్టాండ్ తీసుకోవాలి, ప్రతి గొడవ అప్పుడు ఉంటాడు, స్టాండ్ తీసుకోవాలనుకున్నప్పుడు ఎక్కడ స్టాండ్ తీసుకోడు, ఏదో ఇంకా రీతు కోసం ఎక్కడైనా స్టాండ్ తీసుకోవడం తప్పితే గట్టిగా స్టాండ్ తీసుకోడు డెమాన్. నిజంగా డెమాన్ గేమ్ లో చాలా లాగ్ అయింది ఈ విషయంలోనే. ఎందుకు అంటే ఇప్పుడు కళ్యాణ్ చూస్తున్నాం ప్రతి విషయంలో స్టాండ్ తీసుకుంటాడు, అలాగే డెమాన్ కూడా తీసుకొని ఉంటే గేమ్ ఇంకా బాగుండేది. అంటే తన ఇండివిజువల్ గేమ్ ఇంకా బాగుండేది, బట్ స్టిల్. నెక్స్ట్ సంజన గారు నామినేషన్ కూడా కొంచెం సిల్లీగానే అనిపించింది. అంటే చెప్పిన రీజన్, బర్నీ గారు నామినేట్ చేశారు ఎందుకంటే మొన్న నేను చాలా రిక్వెస్ట్ చేశాను కెప్టెన్సీ కంటెండర్ గా ఉండాలి అనేసి, బట్ నన్ను తీసేశారు అనేసి. అంటే అక్కడ చెప్పాలంటే ఇమాన్యువల్, దివ్య ఆల్రెడీ కెప్టెన్ అయ్యారు, బర్నీ గారు అవ్వలేదు. సో ఇక్కడ బర్నీ గారిని నామినేట్ చేసిన పాయింట్ ఏంటో నాకు అర్థం కాలేదు. చెప్పాలంటే ఇమాన్యువల్ ని చేసి ఉండొచ్చు, ఎందుకంటే మీరు చాలా సార్లు ఇమాన్యువల్ కి సపోర్ట్ చేశారు, బట్ ఇమాన్యువల్ మీకు సపోర్ట్ చేయలేదు అని చేసి ఉండొచ్చు. దివ్యాని చేసి ఉండొచ్చు, కాకుండా బర్నీ గారిని నామినేట్ చేశారు. ఓకే, సో ఫైనల్ గా ఈ సీక్రెట్ నామినేషన్స్ అయితే అయిపోయాయి. నెక్స్ట్ ఫేస్ టు ఫేస్ నామినేషన్స్, ఇది కదా అసలు ఫైర్ అంటే. ఎందుకంటే అక్కడికి వెళ్ళి నేమ్ రాసేసి రీజన్ చెప్పేసి బాక్స్ లో వేసేయడం పెద్ద విషయం కాదు, ఇది ఫేస్ చేయడమే చాలా అన్నమాట, కొంచెం మజా వస్తుంది. అండ్ ఫస్టే బర్నీ గారితో స్టార్ట్. ఇక్కడ బర్నీ గారు ట్విస్ట్, దివ్యాని నామినేట్ చేశారు. నామినేషన్ రీజన్ కి ముందు నేను ఒక కాన్వర్జేషన్ చెప్పాలనుకుంటున్నానండి. మొన్న బర్నీ గారు వాళ్ళ మదర్ వచ్చినప్పుడు లాస్ట్ లో కొంచెం జాగ్రత్తగా ఉండేదో చెప్పినప్పుడు
దివ్య అంటే వీళ్ళు నన్ను నెగిటివ్ గా తీసుకుంటున్నారు అన్నట్లు ఫీల్ అయ్యి హర్ట్ అయ్యి పక్కన ఏడుస్తా ఉంటే బర్నీ గారు వెళ్ళి సరేలే వాళ్ళు పెద్దోళ్ళు కదా కొడుకుని కమాండింగ్ గా అంటే వాళ్ళకి అది హర్టింగ్ గా అనిపించిందేమో అంటే దివ్య అంటుంది నన్ను ఎవరు అర్థం చేసుకోరు అది అంటే ఎవరు అర్థం చేసుకోకపోతే ఏమి నేను అర్థం చేసుకున్నాను కదా అన్నారు. మరి అంత అర్థం చేసుకున్న వాళ్ళు ఈ రోజు నామినేషన్స్ లో పెట్టిన పాయింట్స్ ఏంటండి? అబ్బో నువ్వెంత మంచిగా ఉన్నా కూడా వాయిస్ అనేది చాలా మ్యాటర్స్, నీ మంచితనం పోతుంది. ఓకే ఈ పాయింట్ ఓకే బానే ఉంది, ఇది నాకే జరిగింది చాలా సార్లు చెప్పాను చేంజ్ అవుతావని బట్ నువ్వు ఎక్కడా చేంజ్ అవ్వలేదు. అండ్ మా గురువు గారు వచ్చినప్పుడు కూడా మొన్న అడిగారు అంత వాయిస్ రేస్ చేసి నీ పైకి మాట్లాడుతుంటే నువ్వెందుకు సైలెంట్ గా ఉంటున్నావు అనేసి. అక్కడ నాగబాబు గారు చెప్పింది ఓన్లీ దివ్యాను ఉద్దేశించే కాదు, మామూలుగా హౌస్ లో నువ్వు వాయిస్ రేస్ చేయట్లేదు, బయట ఉన్నట్టు ఉండట్లేదు, ఏదో నేను సైలెంట్ అవ్వమన్నాను మరీ సైలెంట్ అయిపోయావని చెప్పారు తప్పితే దివ్య వాయిస్ రేస్ చేస్తుంటే దివ్యతో ఎందుకు గొడవ పడట్లేదు అని చెప్పలేదు. ఓకే కానీ నేను ఇంత నువ్వు వాయిస్ రేస్ చేస్తున్నా ఎందుకు సైలెంట్ గా ఉన్నానంటే నన్ను కేరింగ్ గా చూసుకున్నావు, అది ఇది అర్థం చేసుకుంటావు, చేంజ్ అవుతావు అనేసి ఈ నామినేషన్ చేస్తున్నాను. ఇంకైనా బట్ నువ్వు చేంజ్ చేసుకోలేదు, ఈ నామినేషన్ తర్వాత అయినా నువ్వు చేంజ్ అవుతావని ఎక్స్పెక్ట్ చేస్తున్నా అని చేశారు. దివ్య కరెక్ట్ గా అడిగింది, అసలు మిమ్మల్ని ఎవరు కాళ్ళు చేతులు ఏమైనా కట్టేశారా, మీ నోరేమన్నా నొక్కేశారా, మీకు అంత హర్టింగ్ గా అనిపించినప్పుడు మీరు ఆ రోజే చెప్పిండొచ్చు కదా నువ్వు నాతో ఇలా మాట్లాడక దివ్య అంటే నేను అసలు మాట్లాడి ఉండను. ఆ బాండ్ ఉంది అనుకోనే నేను మీతో మాట్లాడాను, అందరితో నేను అలాగే మాట్లాడను కదా, సో మీరు నాకు అప్పుడే చెప్పిండాల్సింది, గట్టిగా నాకు ఎక్కడన్నా నేను స్ట్రాంగ్ గా గట్టిగా మాట్లాడాలి డిఫెండ్ చేసుకోవాలంటే నేను మాట్లాడతాను, మీలాగా నేను సైలెంట్ గా ఉండలేను, అలానే మీ సజెషన్ వినలేదని నామినేట్ చేసి బయటకు పంపించేస్తారని కరెక్ట్ పాయింట్ రైస్ చేసింది. నెక్స్ట్ బర్నీ గారేమో నువ్వు నాతో మాట్లాడడానికి నేను నీతో మాట్లాడడానికి చాలా తేడా ఉంది, మరి అలాంటప్పుడు ఫస్ట్ నుంచి ఆ డిఫరెన్స్ మీరు చూస్తున్నప్పుడు ఎందుకు అసలు బాండ్ మెయింటైన్ చేశారు? మొన్న కూడా మీరు అంత వెళ్ళి ఓదార్చాల్సిన అవసరం లేదు కదా, నేను అర్థం చేసుకున్నాను అది ఇది అని మీరే కదా హోప్స్ పెంచుతున్నారు. మీరు ఫస్టే రీఎంట్రీ ఇచ్చినప్పుడు దివ్య ఏదైతే ఫీల్ అయిందో అంటే నా వల్లే ఆయన వెళ్ళిపోయారు అన్నట్లు ఆయన బిహేవ్ చేస్తున్నారని మీరు అదే కంటిన్యూ చేసింటే ఆవిడ 2 రోజులు ఫీల్ అయింటది, మళ్ళీ ఆవిడ గేమ్ మీద ఆవిడ ఫోకస్ చేసి ఉండేది. మీరు అలా చేయకుండా రెండిళ్ళ పూజారి లాగా ఇటు తనుజాని కూతురు అనేసి తినకి సపోర్ట్ అంటారు, ఇటు దివ్యకి సపోర్ట్ అంటారు, మళ్ళీ వచ్చే వాళ్ళేమో మీరు నలిగిపోతున్నారంటారు. ఎస్ మీరు నిజంగా నలిగిపోయారు వాళ్ళిద్దరి మధ్యలో కాదనట్లేదు, కానీ మీ ఇద్దరి కంటే తనూజ బర్నీ గారి కంటే దివ్య గేమ్ చాలా ఎఫెక్ట్ అయింది ఈ బాండ్ వల్ల. ఇంకా అదే ఇంకా దివ్య ఏదో చెప్తుంటే కూడా నువ్వు వేలు చూపించి మాట్లాడక అది ఇది అంటే ఇంకా దివ్య చెప్తుంది నాకు మాట్లాడే విధానం రాదు, మీరు మాట్లాడడం అదే మీరు మాట్లాడే వచ్చిన వాళ్ళతోనే మాట్లాడుకోండి, నాతో మాట్లాడకండి, అండ్ మీరు ఇంత పెద్ద టెలివిజన్ లో ఇలా రెస్పెక్ట్ ఇవ్వడం రాదు, మాట్లాడడం రాదు అని పోర్ట్రే చేయడం నాకు నచ్చలేదు, తప్పుడు మాటలు ఇలా చెప్పకండి అది ఇది అనేసి ఇంకా దివ్య ఇది చేసుకొని ఇంక నుంచి నేను మాట్లాడను అనేసి చెప్తుంది. ఓకే ఇదే తగ్గించుకోమన్నాను ఏదో అంటారు, మళ్ళీ వెళ్ళి కూర్చున్నా కూడా దివ్య ఏదో మాట్లాడుతుంటే అందుకే అక్కడ ఉన్నప్పుడే మాట్లాడు ఇక్కడికి వచ్చాక కాదని ఏదో మాట్లాడుకుంటారు. ఓకే అయిపోతుంది. ఫైనల్ గా బర్నీ గారు అటు సీక్రెట్ నామినేషన్స్ లో ఏమో కూతుర్ని, ఇటు సారీ ఇదేంటి ఫైర్ నామినేషన్స్ లో ఏమో చెల్లిని, ఫ్యామిలీనే నామినేట్ చేసుకొని కూర్చున్నారనమాట. నెక్స్ట్ సంజన గారు తనుజాని నామినేట్ చేశారు. రీజన్ ఏంటి అంటే స్ట్రాంగ్ కాంపిటీటర్, జెన్యున్ గా చెప్తున్నాను, నాకు ఇంకేం బ్యాక్ రీజన్స్ లేవు, జెన్యున్ రీజన్ అంతే, నో హిడెన్ అంటే వెనక అదంతా ఏమీ లేదు, నువ్వు స్ట్రాంగ్ జెన్యున్ గా నాకు స్ట్రాంగ్ కాంపిటీటర్ అనుకుంటున్నా అందుకే నామినేట్ చేస్తున్నా. తనుజ కూడా ఎక్కువ డిఫెండ్ చేసుకోలేదు, అంటే ఇంతమంది ఉన్నారు కదా నేనే కనిపిస్తున్నానా, లేడీస్ కూడా ఇప్పుడు రీతు ఉంది దివ్య ఉంది అనేసి అంటుంది, అండ్ ఇమాన్యుయల్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాదా అంటే తనుజ రేస్ చేసింది ఓకే. సో ఇక్కడ సంజన గారి పాయింట్ ఏంటంటే అది నా పర్సనల్ రీజన్, నేను చెయ్యను, నాకు నువ్వు అనిపిస్తున్నావు, నాకు ఇమాన్యుయల్ నాకు స్ట్రాంగ్ అనిపించడు, నాకు ఇంకా తను చేంజ్ చేసుకోవాలన్నట్లు. ఇక్కడ ఓకే సంజన గారు ఏంటంటే తన క్లారిటీ ఉంది, మొన్న ఏదో టాస్క్ లో ఐ మీన్ కెప్టెన్సీ దీంట్లో సపోర్ట్ చేయలేదు అనేసి గ్రడ్జ్ పెంచుకొని చేసే టైప్ కాదు, ఆవిడకి క్లారిటీ ఉంది ఆవిడ బాండ్ మీద, అండ్ ఆవిడ ఫ్యామిలీ టిప్స్ అవన్నీ కూడా బాగా అర్థం చేసుకున్నారు, స్ట్రాంగ్ కాంపిటీషన్ అనుకుంది, తనుజాను నామినేట్ చేసింది. నెక్స్ట్ కళ్యాణ్ వచ్చేసి డెమోని నామినేట్ చేశాడు. ఇంత సీరియస్ నామినేషన్స్ లో అసలు డెమోన్ కి నవ్వు ఎందుకు వస్తుందో అర్థమే కావడం లేదు. ఎప్పటి నుంచో కంటెండర్ ఐ మీన్ ఛాన్స్ రాలేదు అన్నావు,
బట్ నేను ఇవ్వకపోయినా మొన్న ఛాన్స్ వచ్చింది, కానీ నువ్వు గివప్ ఇచ్చేసావు. సెకండ్ థింగ్ ఏంటంటే నువ్వు మాన్స్టర్ దీంట్లోకి వచ్చేసేటప్పుడు ఆహారం అయ్యి ఏదో లగ్జరీ బడ్జెట్ టాస్క్ కోసం అన్నట్లు మీరు డిస్కస్ చేసుకోవడం, నువ్వు అలా నవ్వుతూ రావడం నాకు నచ్చలేదు అనేసి చెప్తాడు. ఇది డెమోన్ ఏంటంటే డిఫెండ్ చేసుకోవడం అంటే ఒపీనియన్ ఇప్పుడు నేను అడిగినా కూడా నన్నేమి కంటెండర్ చేయరు, సో నేను అందుకే అడగలేదు. ప్లస్ నవ్వుకుంటూ అంటే నేను సుమనన్న సీరియస్ కొంతమంది ఫేస్ చూస్తే నాకు నవ్వు వస్తుంది, అందుకని నాకు ఇప్పుడు కూడా నవ్వు వస్తుందని నవ్వుతున్నాడు. అంత సీరియస్ గా ఫైనల్ వీక్స్ లో ఉన్నప్పుడు నామినేషన్స్ అంటే ఎంత సీరియస్నెస్ ఉండాలి, అక్కడ నవ్వు ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు. అండ్ ఏదైనా కూడా టాపిక్ ఎక్కువసేపు మాట్లాడాల్సిన అవసరం లేదు, అర్థమైతే చాలు అని ఏదో డిఫెండ్ చేసుకున్నాడు. ఓకే, కళ్యాణ్ అంటాడు కానీ నువ్వు గివప్ చేయడం నాకు నచ్చలేదు, సో అందుకే నామినేట్ చేస్తున్నాను అనేసి. ఇక్కడ ఏంటి అంటే గివప్ ఇచ్చాడని క్లియర్ గా అర్థమవుతుంది మొన్న కెప్టెన్సీ టాస్క్ లో. బట్ అది డెమోన్ యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా తను నిజంగా గివప్ ఇచ్చాడు. అక్కడ ఛాన్స్ ఉంది, లాస్ట్ వరకు ఫైట్ చేసే ఛాన్స్ ఉంది, బట్ బాండ్ కోసము ఫ్రెండ్షిప్ కోసము గివప్ అయితే ఇచ్చాడు. నెక్స్ట్ ఇమానుయల్, తనుజాని నామినేట్ చేస్తున్నారు. ఎందుకు అంటే రీజన్ కూడా వ్యాలిడ్. వీకెండ్ లో దివ్యాది మిస్టేక్ అన్నాడు, బట్ స్టిల్ ఇప్పుడు మళ్ళీ తనుజాని నామినేట్ చేశాడు. రీజన్ ఏంటంటే ఒకరిని తీసేయాలి అన్నప్పుడు నా ఇండివిజువల్ డెసిషన్ నేను తీసుకున్నా, బట్ కానీ 6 మెంబర్స్ నేను కాకుండా ఒక 5 మెంబర్స్ ఓట్ వేసి ఉన్నారు, అక్కడ నీకు ఎక్కడ ప్రాబ్లం రాలేదు. కానీ నేను చేసినప్పుడు మాత్రం నేనేదో త్యాగం చేశాను అలా అనడం నాకు నచ్చలేదు. అంటే కెప్టెన్సీని త్యాగం చేశావు, సో అలాంటప్పుడు నువ్వెలా ఉంటావు అనేసి నువ్వు అనౌన్స్ చేయడం నాకు నచ్చలేదు అని చెప్తాడు. ఇంకా తనూజ ఆన్సర్ ఏంటంటే నువ్వు కూడా 2 times కెప్టెన్ అయ్యావు, మళ్ళీ మేము అవ్వకూడదా, అవ్వడంలో తప్పేముంది, అందుకే కంప్లీట్ గా రేస్ నుంచి తీసేయాలనుకుంటే నేను యాక్సెప్ట్ చేయను, నేను డిఫెండ్ చేసుకున్నాను అని చెప్తుంది. ఇక్కడ ఇమానుయల్ పాయింట్ ఏంటి అంటే నువ్వు డిఫెండ్ చేసుకున్నావు బానే ఉంది, ఫస్టే దివ్య చెప్పినందుకు గోల చేసావు, తర్వాత నేను పాయింట్ రేస్ చేసినప్పుడు నాతో డిఫెండ్ చేసుకున్నావు, ఆర్గ్యూ చేసుకున్నావు. కానీ బర్నీ గారితో సుమనన్న వాళ్ళిద్దరు కూడా నీకే కదా ఓటేశారు, మరి వాళ్ళిద్దరితో ఎందుకు ఆర్గ్యూ చేయలేదు అంటే తన పాయింట్ ఏంటంటే ఇంకా బర్నీ గారు కెప్టెన్ అవ్వలేదు, సుమనన్నతో ఇంకా ఆర్గ్యూ చేయలేను అన్నట్లు చెప్పారు. ఇమానుయల్ అక్కడ క్లియర్ గా చెప్పాడు ఏంటంటే అలా ఎలా అంటావు, సాక్రిఫైస్ చేసాము, అది నా త్యాగము నా ఇష్టము, నువ్వు కూడా కాఫీ సాక్రిఫైస్ చేసావు, ఆ రోజు నాకు అది అడిగారు కాబట్టి నేను కెప్టెన్సీ సాక్రిఫైస్ చేశాను, మళ్ళీ చేస్తాడేమో అని ఎలా అంటావంటే ఇంకా తనూజ ఆ పాయింట్ ని పట్టుకుందనమాట. నువ్వు టంగ్ స్లిప్ అవ్వకు, ఇదేంటి నువ్వు చేస్తావేమో అదంతా అనలేదు నేను, నువ్వు ఆల్రెడీ కెప్టెన్సీ సాక్రిఫైస్ చేసావు మళ్ళీ కెప్టెన్ అయ్యావు అన్నాను తప్పితే నువ్వు మళ్ళీ చేస్తావేమో అది ఇది అనలేదు అని చెప్తుంది. ఇంకా తనూజ ఏంటంటే త్యాగం ఏదైతే చెప్తున్నా కూడా తనూజ ఒకటే, నామినేట్ చేస్తే మీరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు అని అంటది, లేకపోతే మీరు పోర్ట్రే చేస్తున్నారు అని అంటది. ఈ రోజు ఏమన్నా అంటే నీ స్క్రిప్ట్ నువ్వు రాసుకున్నావా అనేసి. ఇంక ఇమానుయల్ కూడా స్క్రిప్ట్ రాసుకోవాల్సిన అవసరం లేదు అది ఇది అని చెప్తే నువ్వు ఫస్ట్ ఈ సేఫ్ గేమ్ స్టాప్ చెయ్యి అప్పుడు ఇది అవుతుంది అది అని చెప్తుంది. ఓకే, ఆర్గ్యూ చేసుకుంటాడు. ఫైనల్ గా తనూజాకి ఇమానుయల్ కి పడుతుంది కానీ మళ్ళీ నార్మలే, మళ్ళీ సారీలు చెప్పుకుంటారు, మళ్ళీ ఫ్రెండ్స్ అయిపోతారు. నెక్స్ట్ సుమనన్న, ఇందాక సీక్రెట్ నామినేషన్ లో సుమనన్న చేసింది మాత్రం చాలా సిల్లీ రీజన్, సిల్లీ నామినేషన్. ఇక్కడ మాత్రం వ్యాలిడే అండి, తనూజాని నామినేట్ చేశాడు. మళ్ళీ తనూజా ఫ్యాన్స్ ఏంటంటే అంటే తనూజాని నామినేట్ చేశారని వ్యాలిడ్ అనకండి, రీజన్ ఉంది. ఏంటంటే కెప్టెన్సీ టాస్క్ లో మన క్లియర్ గా సుమనన్న వర్సెస్ రీతు ఉన్నప్పుడు సుమనన్నకి చాలా టైం ఉంది, అక్కడ పైన పెట్టి అది నొక్కుతుంటే కూడా తనూజ ఏం చెప్పింది, అన్న ఎక్కే పైకి ఎల్లు అనింది కానీ వెళ్ళి చెక్ చెయ్యండి అని చెప్పలేదు. మరి వెళ్ళి చెక్ చేయండి అని చెప్పినప్పుడు వెళ్ళగానే ఫ్లాగ్ పట్టుకోవచ్చు, ఫ్లాగ్ పట్టుకున్నాక చెప్పాలి కదా అన్న చెక్ చేసుకో అనేసి, చెప్పలేదు. సో దానివల్ల నేను గేమ్ లూజ్ అయ్యానమ్మా, అందుకే నేను నామినేట్ చేస్తున్నాను అని చెప్పాడు. ఓకే, ఇక్కడ తనుజ పాయింట్ ఏంటంటే అంతే అన్న నేను రీతు కంటే కూడా మిమ్మల్ని ఎక్కువ సపోర్ట్ చేశాను. సో నన్ను అంటున్నాడు సపోర్ట్ చేయలేదని నేను అనలేదు, నువ్వు ఆ మాట చెప్పావు కాబట్టి నేను పైకి ఎక్కాను, నువ్వు చూసుకో అన్నా అని అంటే నేను చెక్ చేసుకుని ఉంటాను, అందువల్ల నాకు మిస్ అయింది అనేసి. మరి అలాంటప్పుడు ఆ రోజు ఎందుకన్నా వచ్చాక నాతో మాట్లాడావంటే మామూలుగా మాట్లాడాను, ఎక్కడ పాయింట్ పెట్టాలో అక్కడ పెడతాను, నాకు అనవసరంగా గొడవలు పడి రచ్చలు చేసుకోవడం ఇష్టం లేదు అని అన్న పాయింట్ అన్న చెప్పాడు. సో తనుజ ఏంటంటే అంటే కూల్ గా ఎవరు డీల్ చేసుకుంటారో సేఫ్ నామినేషన్స్ వేస్తారు, నేను మళ్ళీ నార్మల్ గా మాట్లాడేస్తా కాబట్టి నన్ను చేశారు,
మీరు ఎప్పుడు సేఫ్ గేమ్ బ్రేక్ చేస్తారో అప్పుడే పెట్టాలి పాయింట్స్, అది ఇది అని రైజ్ అవుతుంది. సుమనన్న కూడా ఎప్పుడు పెట్టాలో అప్పుడే పెట్టలాడతానమ్మా నేను, ప్రతిరోజు గొడవ వేసుకొని నాకు అది నచ్చదు అని ఆయన క్లియర్ గా చెప్పేస్తాడు. తర్వాత కూడా వెళ్ళి కూర్చున్నాక తనుజ ఏదో అంటా ఉంటుంది, సుమనన్న కూడా అవును నాకు అనిపించింది నేను పెట్టాను అని ఆయన పాయింట్ ఆయన క్లియర్ గా చెప్పాడు. నెక్స్ట్ మనకి ప్రోమోలో ఫస్ట్ తనూజ ఏదో దివ్య వర్సెస్ తనూజాలో తను బ్రేక్ చేసినట్లు, ఆ సైలెన్స్ ని బ్రేక్ చేసి నామినేట్ చేసి ప్యాచప్ అయినట్లు చూపించారు. బట్ స్టిల్ ఇక్కడ ఫస్ట్ ఇనిషియేట్ చేసింది దివ్య అన్నమాట. తనూజ అని చెప్తుంది, తను పర్సనల్ రీజన్ వల్లనే మొన్న ఏదైతే గొడవ జరిగిందో ఈక్వల్ గా ఇద్దరం మాట్లాడుకున్నాం, ఆర్గ్యూ చేసుకున్నాం, అన్ని జరిగాయి. బట్ కానీ అక్కడ నువ్వు మాట్లాడిన మాటల్లో కొన్ని నేను అస్సలు తీసుకోలేకపోయాను, ఇప్పటికి కూడా నాకు చాలా హర్టింగ్ గా ఉంది. ఏంటి అంటే ఒక మనిషి నచ్చకపోయినా మళ్ళీ వెంటబడి విసిగిస్తున్నావు అనే వర్డ్ ని నేను తీసుకోలేకపోయాను. కానీ ఇంకా ఇదంతా ఓకే, ఇద్దరం మాట్లాడుకున్నాం అయిపోయి ఇక్కడతో ఎండ్ చేసేసుకోవాలని ఉంది, నా మైండ్ నేను ఫ్రీ చేసేసుకుందాం అనుకుంటున్నాను క్లియర్ గా తన పాయింట్ తను చెప్తుంది. అండ్ నేను ట్రిగర్ అయ్యాను, సో నేను అలా మాట్లాడాను, నువ్వు అన్న మాటలకు నేను ట్రిగర్ అయ్యాను అనేసి తనకు తను చెప్తుంది అనమాట. తనుజ కూడా ఇక్కడ డిఫెండ్ చేసుకోవడానికి ఏం లేదు, ఓకే నామినేషన్ యాక్సెప్ట్ చేసేసింది. నెక్స్ట్ డెమాన్. అసలు డెమాన్ నామినేషన్ పాయింట్స్ చెప్పాడు చూడండి, అబ్బా. ఇమాన్యుయల్ ని నామినేట్ చేశాడు. ఎందుకు? 4th వీక్ అప్పుడు నేను కంటెండర్ కావాలని అడిగాను, ఆల్రెడీ మీరు అయ్యావు అని చెప్పేసరికి ఆ రీజన్ యాక్సెప్ట్ చేశానన్న. ప్లస్ రెబెల్ టాస్క్ లో నేను రెబెల్ కాదని తెలిసిన స్ట్రాంగ్ అనో అదనో ఇదనో నన్ను మళ్ళీ కంటెండర్ రేస్ నుంచి రిమూవ్ చేశారు, నేను చాలా బాధపడ్డాను. ఇది కూడా వ్యాలిడ్ పాయింట్ డెమాన్, ఎందుకంటే పాపం రిమూవ్ చేశారు ఆ రోజు, తను రెబెల్ కాదని తెలిసినా కూడా స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్పి అందరు తన పేర్లు చెప్పి రిమూవ్ చేశారు, ఓకే. కానీ లాస్ట్ వీక్ కూడా నాకు సపోర్ట్ చేస్తానన్నావు, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత మాన్స్టర్ లోపలికి వెళ్ళిన తర్వాత బ్లూ వైప్ కే తిప్పావంటే అక్కడ డెమాన్ కి అర్థం కాలేదా అది టీమ్ గేమ్. ఇమాన్యుయల్ వెళ్ళక ముందే కళ్యాణ్ వెళ్ళున్నాడు, కళ్యాణ్ ఫస్టే వెళ్ళాడుగా, మరి సంజనా గారితో దివ్యతో అంత ఫైట్ చేసి రెడ్ వైపుకి ఎందుకు తిప్పాడు? అక్కడ కళ్యాణ్ తిప్పబట్టే కదా ఇమాన్యుయల్ లోపలికి వెళ్ళాడు. అక్కడ ఛాన్స్ ఇస్తున్నారా? ఇమాన్యుయల్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, నేను లోపలికి వెళ్ళాక కూడా కళ్యాణ్ ని బ్రతిన్లాడాను, గేమ్ చేంజ్ అవుతుంది కళ్యాణ్ అనేసి అడిగితే కూడా కళ్యాణ్ ఇది టీమ్ గేమ్, నా టీం కోసం ఆడతా అన్నాడు. ఇంకా నేను ఈ టీం కాబట్టి నేను ఈ టీం కోసమే కదా ఆడాలి అనేసి అంటే డెమోన్ ఆహా అది కాదన్నా, నువ్వు చెప్పావు కదా నాకు సపోర్ట్ చేస్తానని, అంటే నువ్వు కూడా చెప్పావు కదా తమ్ముడు అనేసి అంటే అవునన్నా నేను రీతు లేకుంటే రీతు ఉంటే రీతుకు ఫస్ట్ సపోర్ట్, సెకండ్ సపోర్ట్ నీకన్నా, రీతు లేకపోతే నీకే సపోర్ట్ అన్నానన్నా అనేసి అంటాడు. అక్కడ పాయింట్ అర్థం కాదు ఏంటంటే టీం లోపలికి వెళ్ళిన తర్వాత టీం కోసం వాళ్ళు ఫైట్ చేస్తున్నారు, టీమ్ లో ఒక మెంబర్ ని గెలిపించుకోవాలని. ఇప్పుడు ఇమాన్యుయల్ వెళ్ళి ఏం చేస్తాడు? ఏం చేయలేడు కదా. మధ్యలో అక్కడికి కళ్యాణ్ టాపిక్ వచ్చినప్పుడు కళ్యాణ్ క్లియర్ గా చెప్తున్నాడు, అవునరా మనం కూడా మాట్లాడుకున్నాం కదా టీమ్ గేమ్ అని, అలా నువ్వెలా పక్కన టీమ్ తో టైఅప్ చేసుకుంటావు, ఇది కాదా, ఇది గివప్ ఇవ్వడం కాదా అనేసి చెప్తాడు. చెప్పినప్పుడు నేను ఎక్కడ గివప్ ఇచ్చాను, నా గేమ్ నేను ఆడాను అంటే గివప్ క్లియర్ గా ఇచ్చారు. ఎందుకంటే అక్కడ వీళ్ళిద్దరు కలిసి సుమనన్న కోటేసి సుమనన్నని పంపించేసి ఉండొచ్చు. మళ్ళా మధ్యలో డిస్కషన్ ఏంటి? కళ్యాణ్ అక్కడికి క్లియర్ గా అడిగాడు, అది ఓటింగ్ దీని వల్ల కాదు, డిస్కస్ చేసుకోనే కదా. ఇంకా తనుజాన్ కూడా ఇన్వాల్వ్ చేశారనమాట. ఇంకా అది ఎందుకంటే సంచాలకుగా తనే ఉంది కాబట్టి తన డెసిషన్ కూడా అడిగారు. రీతు మధ్యలో ఇంకా రీతు టాపిక్ రాగానే అంటే డెమాన్ ఎవరన్నా ఏదన్నా అంటున్నారంటే ఇంక వచ్చేస్తుంది అనమాట, స్టాండ్ తీసుకొని ఓ నోరుబడి అంటే నోరేసుకొని అరిచేయాలి. అక్కడ ఏం పోర్ట్రే చేస్తున్నారు? ఏం చెయ్యట్లేదు. కానీ వచ్చేసి రీతు కావాలనే ఒక మనిషి పైన అరిచి నిందలేయకండి అది ఇది అనేసి అక్కడ ఏం నిందలేశారు? క్లియర్ గా చెప్తున్నా, నువ్వు వేరే వాళ్ళ కోసం అంటే రీతు కోసం నువ్వు సాక్రిఫైస్ చేసావు, గివప్ చేసావు అనేసి. మరి ఆ రోజు కళ్యాణ్ని కూడా అన్నారు కదా, ఇమాన్యుయల్ అన్నారు, అందరినీ అన్నారు. ఇది క్లియర్ గా తెలుస్తుంది గివప్ చేసావు అనేసి, కాబట్టి వాళ్ళు అన్నారు. ఇంకా కళ్యాణ్ అయితే మొహాన్నే చెప్పేశాడు, అవును వాడి కోసం ఆడలేదు, వాడు నీ గురించి ఆడాడు గేమ్. ఎంతమంది అస్సలు ఎక్కడ కొట్టుకుంటారో అని ఎపిసోడ్ చూస్తుంటే మనకే అనిపిస్తుంది, ఎక్కడ కొట్టుకుంటారా బాబోయ్ వీళ్ళు అనేసి. ఒక పక్క ఇమాన్యుయల్ స్టాప్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, ఇమాన్యుయల్ చెప్తున్నాడు, అరే ఇది నా నామినేషన్ రా, వాడు నన్ను అడిగాడు ఆ పాయింట్లను నన్ను ఎక్స్ప్లెయిన్ చేయనీరా అనేసి అంటే కూడా ఆహా. కళ్యాణ్ స్టాండ్ తీసుకున్నాడు, నువ్వు గివప్ ఇచ్చేసావు, నాకు అది నచ్చలేదు.
ఇన్ని రోజులు తనుజ వాళ్ళ మదర్, ఐ మీన్ రీతు వాళ్ళ మదర్ వచ్చినప్పుడు కూడా చెప్పింది, తనుజ నీకు ఏదైతే చెప్తుందో మంచి ఫ్రెండ్ గా చెప్తా ఉంది. ఏం చెప్పింది తనుజ? నువ్వు నీ కోసం వచ్చావు గేమ్, పక్కన వాళ్ళ కోసం కాదు, గివప్ చేయకు అని చెప్పింది. మరి ఈ రోజు కళ్యాణ్ చెప్పింది కూడా అదే కదా డెమాన్ కి. మరి అలాంటప్పుడు కళ్యాణ్ చెప్పింది పోర్ట్రే చేయడము, లేకపోతే గొడవ వేసుకోవడము, నెగిటివ్ చేయడం ఎలా అవుతుంది? డెమాన్ ఏంటి అంటే ఆ బాండ్ లో ఈ రీతు ఏది చెప్తే అదే కరెక్ట్ అన్నట్లు ఇదైపోతున్నాడు తప్పితే అసలు కళ్యాణ్ ఎందుకు చెప్తున్నాడు? కళ్యాణ్ కి కూడా అవసరం లేదు, వాళ్ళిద్దరు కామనర్స్ గా వచ్చి ఈ స్టేజ్ కి వచ్చారు, సో గేమ్ చేంజ్ చేసుకుంటాడనో లేకపోతే గివప్ ఇచ్చాడనో చెప్పాడు తప్పితే ఏదో డెమాన్ ని నెగిటివ్ చేసేసేయాలి, డెమాన్ ని తొక్కాలి. కళ్యాణ్ లో ఫస్ట్ నుంచి అలవాటు లేదు, అంటే ఒకళ్ళని తొక్కేసి పైకి ఎదిగిపోవాలన్న క్వాలిటీ అయితే లేదు. అది ఎక్కడ నాకు కనిపించలేదండి. మీకు ఎక్కడికన్నా మీకు అదే అనిపిస్తే కమెంట్ చేయండి. ఇంకా ఇమాన్యుల్ కూడా క్లియర్ కట్ గా చెప్పాడు, గ్రూప్ గేమే అది, నువ్వే గివప్ ఇచ్చేసావు అనేసి. డెమోన్ యాక్సెప్ట్ చేయలే, బట్ ఫైనలీ నామినేషన్ అయిపోయింది. నెక్స్ట్ తనుజ సేమ్ దివ్యాన్ని నామినేట్ చేసింది. రీజన్ ఏంటి అంటే నువ్వు వచ్చినప్పటి నుంచి థర్డ్ వీక్ నుంచి ఏ ప్రాబ్లం లేదు, లాస్ట్ 3 weeks గా ఎక్కడో తెలిసి తెలియకుండా గొడవలు ఇదవుతున్నాయి. కాకపోతే నాకు అర్థం కానిది ఏంటి అంటే డాక్టర్ రూమ్ నుంచి వచ్చినప్పుడు నువ్వు బర్నీ గారు సుమనన్న అందరు ఉన్నారు, అక్కడే బర్నీ గారు అన్నారు ఓ ఇదేనా సేమ్ ట్రీట్మెంట్ ఇచ్చారు అంటే నాకు టెక్నిక్ తెలుసు నేను చేస్తానని చెప్పారు. మరి అప్పుడు నువ్వు ప్రాబ్లం రేస్ చేయలేదు, నాకు ఆయింట్మెంట్ రాసేటప్పుడు నువ్వు రేస్ చేసావు, అది నాకు నచ్చలేదు అనేసి చెప్తుంది. నువ్వు అప్పుడు రియాక్ట్ అయ్యావు, ఇంకా పో పో అని అన్నాను, నేను చెప్పింది కొన్ని మాటలు ఓకే ట్రిగర్ అయ్యాను, సారీ ఫర్ దట్ అని చెప్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే నువ్వు అన్న మాట నాకు నచ్చలేదు, హౌస్ లో వాడుకున్నాను అనేసి. అంటే ఎంత ఇండివిజువల్ గేమ్ ఆడినా కూడా టాస్కుల్లో హౌస్ మేట్స్ హెల్ప్ అనేది కావాలి. నేను అలాగా రిక్వెస్ట్ చేసుకున్నాను తప్పితే నా అవసరానికి నేను ఎవరిని వాడుకోలేదు, నువ్వు అలా అనేసరికి నేను ట్రిగర్ అయ్యాను. అండ్ ఇక్కడ తనుజ ఒక మంచి మాట చెప్పింది ఏంటంటే ఏం ప్రాబ్లం లేదు, మళ్ళీ ఇంకేం ప్రాబ్లం లేదు మన ఇద్దరి మధ్య, మళ్ళీ ఇంకో పర్సన్ కి ఛాన్స్ ఇవ్వద్దు, ఇక్కడతో ఎండ్ చేసేద్దాము, మళ్ళీ రిపీట్ చేయొద్దు అని చెప్పి ప్యాచప్ అయిపోయి హగ్ చేసుకున్నారనమాట. ఓకే, అక్కడ ఏం గొడవలు పడి ఇది చేస్తే మనకేమి సాధించేది ఏం లేదు. అట్లీస్ట్ ఏంటంటే తన పాయింట్ తను పెట్టింది, ఇప్పుడు ఇద్దరు రియలైజ్ అయ్యారు. ఎందుకంటే ఆ రోజు దివ్యాదే మిస్టేక్ అన్నట్లు వీకెండ్ లో క్వశ్చన్ చేశారు, బట్ స్టిల్ తనుజానే యాక్సెప్ట్ చేసింది కదా, నేను ట్రిగర్ చేసా నువ్వు ట్రిగర్ చేసావు, నేను ఇలా అజంప్షన్స్ తో ఇలా జరిగిపోయింది తప్పితే ఏం లేదు. ఫైనల్ గా ఎలా జరిగిందంటే ఇప్పుడు బర్నీ గారేమో ఇటు కూతురు ఇటు చెల్లి నామినేట్ చేశారు, దివ్య ఏమ్రా అంటే ఇటు అన్నని ఇటు తనుజాని నామినేట్ చేసింది, ఇంకా తనుజ ఏమో దివ్యాని నామినేట్ చేసింది, సీక్రెట్ లో ఏమో డెమోని నామినేట్ చేసింది. ఓకే, నెక్స్ట్ రీతు. రీతు ఇది రివెంజ్ నామినేషన్ అనే చెప్పొచ్చు, బికాస్ కళ్యాణ్ డెమోని నామినేట్ చేశాడు కాబట్టి రీతు కళ్యాణ్ ని నామినేట్ చేసింది. ఏంటంటే నువ్వు ఆడితే గేమ్, మేము ఆడితే పక్కన వాళ్ళు ఆడితే గేమ్ కాదు అన్నట్లు నువ్వు పోర్ట్రే చేస్తావు. ప్లస్ 4th వీక్ లో నిన్ను కెప్టెన్సీ కంటెండర్ నుంచి తీసేసినప్పుడు దానికి నువ్వే కారణము, అది ఇది ప్లస్ బ్లడ్ అది మోసం అయినప్పుడు బెడ్ టాస్క్ లో నన్ను తీసేయడం ఇది మోసం కాదా? మొన్నేమో నువ్వు అన్నావు టీం కోసం అనేసి, కానీ అక్కడ డెమాన్ లేడు. అబ్బా, మధ్యలో డెమాన్ టాపిక్ ఎందుకు? ఇప్పుడు నామినేషన్స్ అంటే నీకు స్ట్రాంగ్ గా ఎవరు అనిపిస్తున్నారో వాళ్ళని నామినేట్ చేయాలి, అంతేగాని మా ఫ్రెండ్ నామినేట్ చేశారని అది పెట్టుకొని నామినేట్ చేస్తే ఫైనల్ వీక్స్ కి వచ్చేటప్పుడు కూడా ఇంకా ఇలాంటి సిల్లీ నామినేషన్స్, రివెంజ్ నామినేషన్స్ చేయాల్సింది. సో కళ్యాణ్ ఇక్కడ ఒకటి కరెక్ట్ పాయింట్ అడిగాడు, మరి ఆ రోజు నన్ను తీసేసినప్పుడు మీది తప్పు లేదన్నప్పుడు ఎందుకు సారీ చెప్పారు, ఎందుకు నా దగ్గరకు వచ్చారంటే కూడా రీతు వాడు రాలేదు నేను వచ్చాను, వాడు రాలేదు నేను వచ్చానంటే, అవును డెమాన్ ఆ రోజు అన్నాడు ఏంటంటే నువ్వు కావాలంటే నువ్వు మాట్లాడుకో నేను రాను అనేసి అన్నాడు, నువ్వు వెళ్ళి అన్నిసార్లు సారీ చెప్పి ఏడ్చి ఎందుకు చెప్పావు? ఫ్రెండ్ అని చెప్పా అంటే, మరి ఫ్రెండ్ అన్నప్పుడు గేమ్ లోంచి ఎలా తీసేశారు? రీతు వర్సెస్ కళ్యాణ్ ఉన్నప్పుడు కళ్యాణ్ని తీసేసింటే 100% వ్యాలిడ్, కానీ అక్కడ ఇంకొక ఇద్దరు ఉన్నప్పుడు ఆ తినని ఎలా తీసేశారు కళ్యాణ్ని? అది ఖచ్చితంగా హర్ట్ అవుతాడు. అక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఇంకా ఫైనల్ గా రచ్చ అంటే మామూలు రచ్చ కాదనమాట. అంటే నువ్వు పోర్ట్రే చేస్తావు, నెగిటివ్ గా పోర్ట్రే చేస్తావు. కళ్యాణ్ అయితే టెంపర్ ని కంట్రోల్ చేసుకోలేక ఇదేంటి చైర్ ని దన్నేశాడు అనమాట.
తర్వాత డెమాన్ స్టాప్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా ఆల్మోస్ట్ ఇట్లా మెడ టచ్ అయింది. ఇందాక ఇమాన్యుయల్ నామినేషన్ అప్పుడు ఇట్లా నెట్టడానికి వెళ్ళాడు. ఓకే, అది గేమ్ లో ఫైర్ లో ఉన్నారు, ఓకే. మధ్యలో రీతు ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు, అంత రచ్చ ఎందుకు చేసిందో అర్థం కాలేదు. స్టాండ్ తీసుకోవాల్సిన దగ్గర తీసుకోదు, కానీ సంచాలకుగా ఉన్నప్పుడు కన్ఫ్యూజ్ అయ్యాను అనేసి అంటది. ఆడ చేసేదేమో డెమాన్ కి ఫేవర్. ఇప్పుడు ఏమరా అంటే అంత ఫేవర్ చేయాలనుకుంది, ఇప్పుడు తను కెప్టెన్ అవ్వాలనే కదా డెమాన్ ని ఫస్ట్ తీపిచ్చేసింది. డెమాన్ ఇంకా పిచ్చోడు ఒప్పుకునేశాడు, ఓకే తను ఇప్పటి వరకు కెప్టెన్ అవ్వలేదు, చెయ్యాలి, కానీ లాస్ట్ వరకు గివ్ అప్ ఇవ్వకుండా ఫైట్ చేసింటే ఇప్పుడు ఈ నెగిటివిటీ అనేది వచ్చి ఉండేది కాదు అని నాకైతే క్లియర్ గా అనిపించిందండి. ఓకే, కళ్యాణ్ మాత్రం ఈరోజు ఫుల్ ఫైర్ అన్నమాట. నెక్స్ట్ రీతు. రీతు ఇద్దరిని నామినేట్ చేయాలి కాబట్టి కళ్యాణ్ రివెంజ్ నామినేషన్ చేసింది, సంజన గారిని నామినేట్ చేసింది. అసలు సంజన గారిని ఎందుకు నామినేట్ చేసిందంటే 5 స్టార్మ్స్ వచ్చాక మీ గేమే కనిపించడం లేదు. మొన్న కూడా ఐ మీన్ మాన్స్టర్ లోపలికి వెళ్ళాక ఇంకా నుంచి నా గేమ్ నేను ఆడతాను, ఇమాన్యుయల్ సపోర్ట్ చేయలేదు అది ఇది అని ఫీల్ అయ్యారు. ఒకటే ఆడుతున్నాను, సేఫ్ ప్లే ఆడుతున్నారు అది ఇది అని మీరే అన్నారు. కానీ ఇప్పుడు నామినేషన్స్ తనూజాని ఎందుకు చేశారంటే, తనూజానే ఐ మీన్ కాంపిటీటర్ అన్నారు అది ఇది అంటే, అది ఆవిడ నామినేషన్. ఇప్పుడు ఆవిడ తనూజాని నామినేట్ చేసిందని నువ్వు ఈవిడ నామినేట్ చేస్తావా? ఇప్పుడు డెమాన్ ని నీ ఫ్రెండ్ కాబట్టి, నీ క్లోజ్ కాబట్టి డెమాన్ ని కళ్యాణ్ నామినేట్ చేశాడు కాబట్టి కళ్యాణ్ ని చేసావు. ఇంకా తనూజ లాస్ట్ వీక్ నిన్ను సేవ్ చేసింది అండ్ వీకెండ్ లో నీకు బాగా టిప్స్ వచ్చాయి అనేసి మళ్ళీ ఇంకా సంజన గారి మీద. సో ఓకే, సంజన గారు ఇక్కడ మాటలు జారడం, ఈవిడకి ఏంటంటే తెలుగు రాదు రాదు అంటది, తెలుగు బాగా మాట్లాడుతుంది, మళ్ళా మాటల దగ్గర ఇప్పటికే చాలా సార్లు బాగా నెగిటివ్ అయ్యారు. మళ్ళీ ఈరోజు ఫస్టే లుక్ అట్ యువర్ బిహేవియర్ అంటే, మొన్న చూసాం మనం, మొన్న వీకెండ్ ఎపిసోడ్ లో కూడా తనూజ నీ బిహేవియర్ చూసుకో అన్న తర్వాతే దివ్య ట్రిగర్ అయింది. అది వీకెండ్ ఎపిసోడ్ లో చూపించకపోయినా అంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడకనేది తప్పుగా పోర్ట్రే చేశారు, బిహేవియర్ ది చూపించలా. కానీ అదే తనుజ గారు అండ్ హరిత హరీష్ గారికి జరిగిన కాన్వర్జేషన్ లో బిహేవియర్ వర్డ్ తప్పైంది. సో నా దృష్టిలో అయితే లుక్ అట్ యువర్ బిహేవియర్ అంటే అంటే ఫస్ట్ నీ బిహేవియర్ నువ్వు చూసుకో అన్నట్లు చెప్పినట్లే. కాబట్టి అది కొంచెం అలా కాకుండా మామూలుగా చెప్పుంటే బాగుండేది. సంజన గారి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఇప్పుడు మాధురి గారు ఉన్నప్పుడు చూసాము, రీతుని నామినేట్ చేసినప్పుడు 24 hours మీరు అచ్చా చూడలేకపోతున్నాం, మీ కేకలు పక్కపక్కలు అది ఇది అన్నారు. అండ్ రీతు వాళ్ళ మదర్ ఏదో కాల్ చేసి చెప్పారు డెమాన్ కి దూరంగా ఉండమని అన్నట్లు చెప్పారు. ఇంకోటి ఏంటంటే మొన్న రీతు వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు కూడా నీకు దెబ్బలు పడతాయి అది ఇది అన్నారు. డైరెక్ట్ గా అక్కడ చెప్పే స్కోప్ లేదు, బికాస్ డైరెక్ట్ గా ఏదన్నా మాట్లాడితే బయటకి ఎంత నెగిటివ్ గా పోర్ట్రే అవుతుందో వాళ్ళకి బాగా తెలుసు. కాబట్టి ఇంతమంది చెప్పినా ఇన్ని హింట్స్ ఇస్తున్నా రీతుకు మాత్రం అర్థం కావట్లేదు అనమాట. వాళ్ళ మదర్ వెళ్ళిపోగానే ఇప్పుడు డెమాన్ అప్పటి వరకు టెన్షన్ పడ్డాడు, అయ్యో ఏంటో ఏంటో అనేసి, మళ్ళీ యాజ్ యూజువల్ గా మామూలే, అయ్యో ఎక్కడ ఇంకా రేపటి నుంచి నీకు దూరంగా ఉండాలనుకున్నాను అన్నాడు తప్పితే గేమ్ మీద ఫోకస్ చేద్దాంలే, బయటకు వెళ్ళగాలంటే ఫ్రెండ్స్ గా ఉందాం అని అనిపించుకోవట్లేదు అనమాట. ఇంకా సంజన గారు లుక్ అట్ యువర్ బిహేవియర్, అదేంటి నైట్ అంతా పక్కనే కూర్చొని ఉంటారు. ఇక్కడ నైట్ అనే వర్డ్ చాలా తప్పైపోయింది. మీరిద్దరూ పక్కనే కూర్చోండడం, అలా మాట్లాడుకోవడం నాకు నచ్చలేదు అని చెప్పకుండా ఈవిడ నైట్ అంతా పక్కనే కూర్చోవడం అనేది, అక్కడికి ఇమాన్యుయల్ ఆ వర్డ్ చాలా తప్పు, వెనక్కి తీసుకో వెనక్కి తీసుకో అని ఓ రైజ్ అయిపోయాడు, స్టాండ్ తీసుకున్నాడు. కళ్యాణ్ ఒక పక్క, బర్నీ గారు ఆడపిల్ల మీద అలా మాటలు మాట్లాడకూడదు అనేసి దివ్య స్టాప్ చేయడానికి ట్రై చేస్తుంది. తనూజ, ఇంకా రీతు ఏడుపు స్టార్ట్ చేసింది. తనూజ ఏమో చెప్తుంది, నువ్వు ఎందుకు ఏడుస్తావు, నీ తప్పు లేదన్నప్పుడు నువ్వు మాట్లాడు అంటే, ఈ పాయింట్ లో నేనేం మాట్లాడాలి, ఆవిడ ఎలా మాట్లాడుతుంది చూడు, ఇన్ని కెమెరాస్ ఉన్నాయి మీకు ఏం తప్పు కనిపించిందో చెప్పండి అంటే కూడా ఇలాగ నేను బూతులు మాట్లాడలేదు, నీకంటే ఎక్కువ బూతులు మాట్లాడలేదంటే, నేనేం బూతులు మాట్లాడానంటే అదే పతివ్రత శిరోమణులు అప్పుడెప్పటిదో ఆ వర్డ్ తెచ్చారు. ఇంకా రీతు ఏమో మీరు అనలేదా గాజులు వేసుకొని కూర్చోలేదు అనేసి, ఓకే. ఇంకా రీతు ఏమో మీలా ఎవరు బ్యాడ్ గా పోర్ట్రే చేయరు, అన్ని కెమెరాస్ ఉన్నాయి, ఏం తప్పుగా అనిపించిందో చూడండి అంటే, సంజన గారేమో నాకు కంఫర్ట్ అనిపించడం లేదు, మీరు అంటి కూర్చొని ఉంటే నాకు ప్రాబ్లం గానే ఉంది, సింపతి కార్డ్ ప్లే చేయకండి అది ఇది అంటుంది. రీతు ఏమో మీరు గిల్లి 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 వదిలేస్తారు, మీరు సింపతి ప్లే చేస్తారు, మేం కాదు అంటే, ఇప్పుడు ఇది గొడవ ఈ రచ్చ ఇదైతే ఉందో దీని వల్ల సంజన గారికి నెగిటివ్ పడుతుందా, రీతుకి నెగిటివ్ పడుతుందా, అసలు ఎవరికి సింపతి వస్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేయండి. రీతు అయితే బాగా ఏడ్చింది. సంజన గారు
వీళ్ళు కూడా చెప్తున్నారు, మీరు చెప్పేది మామూలుగా నార్మల్ విధానంగా చెప్పండి కానీ ఇలాంటి వర్డ్స్ యూజ్ చేయకండి అనేసి. బట్ అక్కడ ఏంటి అంటే ఆవిడ నైట్ అంతా మీరు పక్కన కూర్చొని అంది కానీ తప్పుగా అంటుంది. నేను తప్పు వేలో చెప్పలేదు, నాకు ఆ రిలేషన్ ఆ బాండ్ నచ్చలేదు అనే చెప్పింది. అక్కడ తప్పుడు వర్డ్ అయితే మాట్లాడలేదు. కాకపోతే లుక్ అట్ అవర్ బిహేవియర్ అని అనకుండా ఇంకోలా చెప్పుంటే బాగుండేది ఆవిడ. కానీ ఆవిడ నోరు ఆ కోపంలో ఆవిడని నామినేట్ చేసినప్పుడు ఆవిడ బాగా ట్రిగర్ అయిపోతారు అనమాట. సో అలా ట్రిగర్ అయిపోయి అనేశారు. ఫైనల్ గా అయితే రీతు తప్ప అందరూ నామినేషన్స్ లేకి వచ్చారు. ఎక్కువ ఓట్స్ వచ్చేసి తనూజాకి 5 మెంబర్స్ నామినేట్ చేశారనమాట. డెమాన్ కి కూడా 3 ఓట్స్ పట్టాయి. కళ్యాణ్, సంజన గారు, దివ్య, బర్ణి గారు వీళ్ళ నలుగురికేమో 2 ఓట్స్ తో నామినేట్ అయ్యారు. ఇమాన్యువల్ అండ్ సుమనన్న మాత్రం ఓన్లీ సింగిల్ ఓట్ తో నామినేట్ అయ్యారు. రీతు కెప్టెన్ అయిన కారణంగా రీతు నామినేషన్స్ సేఫ్ అయిపోయింది అనమాట. ఫైనల్ గా వీళ్ళు 8 మెంబర్స్ నామినేషన్స్ లో ఉన్నారు. మరి ఈ వీక్ ఇంకా టాస్క్లు ఎలా పోతున్నాయి ఏంటి అనేది మాత్రం కొంచెం టఫ్ టాస్క్లే ఉండబోతున్నాయి. అండ్ ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారో కమెంట్ చేయండి, ఎవరు సేఫ్ అవ్వాలనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో రేపటి ఎపిసోడ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.